రామ్ రామ్ ఫ్రెండ్స్. తెలంగాణ వేములవాడ ఆ రాజరాజేశ్వర స్వామి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆ పుణ్యక్షేత్రం నిండా ఎంతో చరిత్ర కలిగిన ఏళ్ల నాటి శివలింగాలు దర్శనమిస్తాయి ఎక్కడ చూసినా. అయితే ఈ మధ్యన ఆ వేములవాడకు వెళ్ళిన భక్తులు హుండీల్లో చిట్టీలు వేస్తున్నారు. అదేంటి, డబ్బులు వేయకుండా చిట్టీలు ఎందుకు వేస్తున్నారు? ఆ చిట్టీలో ఏముంది? దర్గా హటావ్ వేములవాడ బచావ్ అని చీటీలలో రాసి దేవుడి హుండీలో వేస్తున్నారట. ఇదొక నిరసన. మా గుడిలో అన్యమత దర్గా ఉండకూడదు అని అడుగుతున్నారు. ప్రతి హిందువుల గుడి మీద దురాక్రాంతులు దండయాత్ర చేసి కూల్చేసి దర్గాలు టోపీలు వేసుకున్న విషయం తెలిసిందే అందరికీ. అలానే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో హజ్రత్ బాబా కాజా దర్గా ఉంది. ఎవరిది దర్గా? అక్కడ ఎందుకుంది? హజ్రత్ అనే బిరుదు ఎవరికిస్తారు? దీని గురించిన చరిత్ర ఏంటి? ఎంతమంది హిందువుల్ని చంపితే, ఎంత బాధ పెడితే దాంట్లో లెవెల్స్ పెరిగి వాళ్ళకి హజ్రత్ అనే బిరుదు వస్తుంది. సో ఆ దర్గా ఒక కీచకుడిది. మనం ఏదైనా చావుకి వెళ్తేనే స్నానం చేసుకుంటాము, ఏది ముట్టుకోము ఇంట్లో. ఫస్ట్ స్నానం చేసుకున్న తర్వాత ఇంట్లోకి అడుగు పెడతాం. అలాంటిది పవిత్రమైన పుణ్యక్షేత్రానికి వెళ్ళి సమాధి తాకుతామా? వేములవాడలో కొలువైన శివలింగం అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి వందలాది మంది, వేల మంది హిందువులు వస్తుంటారు. నిత్యం రకరకాల అభిషేకాలతో శివలింగాన్ని పూజించుకునేవారు అప్పట్లో మన హిందువులు. ఆ సమయంలో నైజాం పాలకుల్లో ఒకడైన హజ్రత్ కాజా తన బలగాలతో హిందూ భక్తులపై దాడి చేసి హిందువులు పరమ పవిత్రంగా పూజించే మహాశివలింగంపై మూత్రం పోసి అపవిత్రం చేశాడు. దాన్ని శుద్ధీకరణ చేసి హిందువుల మహాశివలింగాన్ని మళ్ళీ పూజించడం మొదలుపెట్టారు. ఇది తెలిసిన హజ్రత్ కాజా మళ్ళీ వాడి సైన్యంతో వచ్చి హిందువులపై దాడి చేసి మళ్ళీ మూత్ర విసర్జన చేశాడు. ఇలా వాడు హిందువులపై, హిందూ దేవుళ్లపై దాడులు చేశాడు. మహాశివరాత్రి రోజున వేములవాడలో శివలింగానికి అభిషేకం చేస్తున్న సమయంలో హజ్రత్ కాజా వాడి సైన్యంతో వచ్చి హిందువులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ శివలింగంపై మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో శివ భక్తులు అందరూ కలిసి ఆ కాజాని, దుర్మార్గుడిని ప్రాణం లేకుండా చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నైజాం పాలకులు వేములవాడ చేరుకుని విచక్షణ రహితంగా, దుర్మార్గంగా హిందువులపై దాడులు చేసి అనేక మంది శివభక్తులను చంపేసి మహిళల మాన ప్రాణాలు తీసి ఆ హజ్రత్ కాజా దుర్మార్గుడి శవాన్ని అక్కడే శివలింగానికి ఎదురుగా బొందపెట్టి సమాధి కట్టి ఇది దర్గాగా మార్చి శివలింగాన్ని దర్శించుకునే ముందు హిందువులందరూ కూడా దీన్ని దర్శించుకోవాలి అని చెప్పి ఆంక్షలు విధించాడు. అలా ఆ ఆంక్షలు కాలక్రమేణా ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నాయి. ఎందుకు వచ్చాయి, ఏం చేస్తున్నాం, మన చరిత్ర ఏంటి తెలుసుకోము. ఇంకా అలాగే ఈ దర్గాకు మొక్కుదామా? మహాశివలింగంపై వికృతంగా దాడి చేసి హిందువుల ప్రాణాలు తీసి హిందూ స్త్రీల మాన ప్రాణాలతో చెలగాట మారిన ఆ కాజా సమాధిని అక్కడే ఉంచి పూజలు చేసుకుందామా? ఆ దర్గా నైజాం పాలనలో హిందువులపై జరిగిన వికృత దాడులకు చిహ్నం కాదా? హిందూ జాతిపై, హిందూ దేవుళ్ల విగ్రహాలపై, హిందూ స్త్రీలపై దాడులు చేసిన వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కుదామా? డబ్బులు ఇద్దామా? ఆవుని పూజించే మనం ఆవు మాంసం తినేవాడికి మొక్కుదామా? రజాకర్ల పాలన, నైజాం పాలనలో హిందువులు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకోవాలి అంటే జీ5లో రజాకర్ల సినిమా వచ్చింది. కనీసం చూడండి, చదువుకోం కదా, చూసిన చరిత్ర తెలుసుకోండి. ప్రతి దర్గాలో ఇలాంటి ఒక కథే ఉంటుంది. కొత్తగా పెళ్ళైతే అమ్మాయిని మొదట అబ్దుల్లా దగ్గరికి ఒక రాత్రి గడిపినాకే వదిలేసేవాడు. అలాంటి వాడు చనిపోయి వాడికి సమాధి కడితే ఈ రోజున హిందువులు కొత్తగా పెళ్ళవగానే కొత్త దంపతులని ఆ దర్గాకి వెళ్ళి మొక్కమంటున్నారు. అరే ఎందుకు చేశారు, ఏం చేశారు తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం. అప్పుడు ఏం జరిగింది? అది మాత్రమే కాదు, రేపటి నాడు వక్ఫ్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది, మాదే ఫస్ట్ వచ్చింది, ఇదంతా మాదే అంటారు. అప్పుడు ఇచ్చేద్దామా? సో ఈ రోజున హిందువులు ఇదంతా తెలుసుకుని సంఘటితమై దర్గా హటావ్ వేములవాడ బచావ్, అతి నీచమైన ముస్లిం కిరాతకుని బొంద శ్మశానం ఉండకూడదు అని ప్రచారం చేస్తున్నారు, చిట్టీలు వేస్తున్నారు. ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయండి. అందరూ చరిత్ర తెలుసుకోవాలి. ప్రతి హిందువుకి చరిత్ర, ఈ నిజాలు తెలియాలి. ఇదొక ఉద్యమం. దీన్ని ఉధృతం చేస్తే దర్గా తొలగించే పని అయ్యేలాగా ఉందని స్థానికులు చెప్తున్నారు. హిందువులు హుండీలో చీట్లు వేసి శాంతియుతమైన నిరసన తెలియజేయడం చాలా బాగుంది. ఎందుకంటే అంతకన్నా మనం ఏం చేయలేం కదా. కనీసం ఇదన్నా చేద్దాం, చిట్టీలన్నా రాయండి. వెళ్ళిన ప్రతి భక్తుడు చిట్టి రాయండి. అది మాత్రమే కాదు, డొనేషన్ చేసే లింక్ ఉంది, నేను మీకు ఇస్తున్నాను ఇక్కడ. వేములవాడ temple.telangana.gov.in ఈ డొనేషన్ అని. ఈ లింకులో 10 రూపాయలు మాత్రం ఇవ్వండి. చేసి పర్పస్ ఉంటుంది కదా, దర్గా హటావ్ వేములవాడ బచావ్ అని రాయండి. 10 రూపాయలు హుండీకి వెళ్తాయి. నోట్ని ఎవ్వరూ తీసేయలేరు కూడా. గుడిలోనే దర్గా ఉండనిచ్చే సెక్యులరిజం మనది. మసీదు ముందుకు విగ్రహాలు ఊరేగింపు కూడా రావనివ్వని మతోన్మాదం వాళ్ళది. రాళ్లదాడి చేసే మతోన్మాదం వాళ్ళది. హోళీ చేసుకోకూడదు అని అడిగే మతోన్మాదం వాళ్ళది. ఇక్కడైనా నిజాలు తెలుసుకోండి.
సెక్యులరిజం ఈజ్ నాట్ ఎ వన్ వే రోడ్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఫాలో అవుదామా మరి? జై భారత్, జై హింద్.